బతుకులేంటే ఇలా తగలడ్డాయి. నాకు అలాగే అనిపిస్తుంది ఆంటీ. ఏడిస్తే కళ్ళు తుడుచుకోవడానికి కూడా చేతులు రావట్లేదు. కుష్ఠరోగం వచ్చినట్టు ఈ గెటప్ ఎలా ఉందో చూసావా నీలమ్మా? కాలు కదుపులేని పరిస్థితి వచ్చేసింది. దాన్ని ఏం చేద్దాం అనుకున్నా మనకే రివర్స్ లో అవుతుంది. అమ్మా త్వరగా మానే ఐడియా ఉంటే చెప్పు నీలు. అబ్బా నువ్వు దగ్గరికి రా నీలు దగ్గరికి రా. వస్తున్నా. ఏంటంటే ఏడుస్తుంటే ముక్కు కారుతున్నట్టు అనిపిస్తుంది. నీ జాకెట్ కి ముక్కు రుద్దొచ్చా? అసలు మనిషి అంకమ్మ. మా ఆయనలో మాట్లాడద్దు నీళ్ళు. అసలు ఇదంతా నీ వల్లే. అమ్మా ఆ పార్వతి బండి కొంటే ఏంటి, సరదాగా తిరిగితే ఏంటి? యాసిడ్ బాటిల్ తో ఐడియా వచ్చిందని మన బాడీని మనమే బలి చేసినట్టయింది. పార్వతి చేస్తేనే రిలీఫ్ గా ఉంటుంది ఆంటీ. మళ్ళీ అలా మాట్లాడకు నీలమ్మా. ఏంటంటే నువ్వు కూడా ఎంత జరిగినా మీకు బుద్ధి రాలే చూడు. ఎదవ్వ బుద్ధి అని వచ్చావా చిన్న స్వామి? అమ్మా మా మొహాలు ఏం బాగున్నాయని చూడటానికి వచ్చావయ్యా. ఏడ్చిన నీ మొహం బానే ఉండదు పిన్ని. ఒక్క ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతాను. వద్దు, నా ఫ్యాన్స్ ఫీల్ అవుతారయ్యా. నువ్వు బయట తిరిగితే తన్నడానికి రెడీగా ఉన్నారాంటీ నీ ఫ్యాన్స్. అంతేనంటావా? నా క్రేజ్ అంతుందా? వీళ్ళతో మనకెందుకు ఆంటీ? నువ్వు సైలెంట్ గా ఉండవే. మీరు సైలెంట్ గా ఉండుంటే ఇంతవరకు తెచ్చుకునే వాళ్లే కాదు. మీకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించాం. సెప్టిక్ అయి కాళ్ళు చేతులు తీసేస్తే అప్పుడు తెలుస్తుంది. అవునా? మా పొజిషన్ అలా ఉంటుందా? పాపులము మేమో ఓ తండ్రి పాపులము మేమో అని స్టేషన్ లో అడుక్కు తినే పరిస్థితి వస్తుంది పిన్ని. మేము చచ్చిన ఆ స్థాయికి దిగజారాం. నీకింకా పొగరు తగ్గలేదు బాబీ. మీరు చేసిన పాపాలకు ఎంతకంటే ఎక్కువ శిక్ష పడాలి. వచ్చే జన్మలో అనుభవిస్తామంటే కుదరదు. పార్వతిని చంపేయాలని ఎన్ని ప్లాన్లు వేసినా అది కల్లో కూడా జరగదు. మీరు చావు దెబ్బతింటారు. పార్వతిని ఇంటి పెద్ద కోళ్లగా పట్టాభిషేకం జరగడం మీరు చూడాలనే ఇంకా ప్రాణాలతో ఉన్నారు. లేకపోతే నా టార్చర్కి ఎప్పుడో చచ్చిపోయేవారు. అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. బంగారం బంగారాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళయ్యా. జాగ్రత్తగా తీసుకెళ్ళు బంగారాన్ని. నీలమ్మా నీకు ఆ పాట వచ్చా? ఏ పాటే? పాపులము మేము ఏ చిచి, నా రేంజ్ ఏమనుకుంటున్నావే? ఇంకా రేంజ్ గురించి ఆలోచిస్తున్నావంటే? పిచ్చా అంటే బొబ్బులెక్కినా సరే బొబ్బులి పులిలా తిరగబడతాను. అఖిలాంటి తిట్టినా కొట్టినా భరిస్తాను. ఎందుకంటే ఆ ఆంటీ పార్వతికి దగ్గరవ్వకూడదు. అవ్వనివ్వను. ఏమండి ఏంటకిలా ఇలా మెసేజ్ చేశారేంటండి? కంపెనీ ఇనాగ్రేషన్ టైం, లీవ్స్ హర్బల్ బ్యూటీ కంపెనీ మీటింగ్ రెండు ఒకే టైంలో అరేంజ్ చేశారు. అలా ఎలా చేంజ్ చేస్తారు అఖిలా? చూడండి, నన్ను అడగకుండా మీటింగ్ ఎందుకు పెట్టారు? రేపు కంపెనీ ప్రారంభోత్సవం ఉంది, నేను టైంకి రాను అని చెప్పారు కదా. నువ్వు చెప్పలేదు అఖిలా. మరి ఎవరు చెప్పారు? నేనే. మీరే నేను ఆ టైంకి రాలేను అని మెసేజ్ పెట్టి వాళ్ళు నొప్పించారా? ఎందుకు ఇలా చేశారు? అఖిలాండేశ్వరి టైంని పాటించడం లేదు అని పబ్లిసిటీ చేయడానికా? అఖిలా ప్లీజ్, నువ్వు అలా అనుకోకు. ఇంతకు ముందు ఉన్న టైంకి నువ్వు వెళ్లాలంటే నువ్వు త్వరగా నిద్ర లేచి వెళ్ళాలి. అందుకే కొంచెం నీకు రెస్ట్ ఇవ్వడానికి నేనే టైం మార్పించాను. అంత కేరింగ్ ఉన్నవాళ్లు ఆఫీస్ మీటింగ్ అదే టైంలో ఎలా పెట్టారు? లీవ్స్ హెర్బల్ బ్యూటీ కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం ముఖ్యం అనుకున్నావు కదా. అర్థమైందండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా ఉంది. రేపు పెదబాబు ఓపెన్ చేయబోయే కంపెనీకి వెళ్దామనుకున్నాను. మీరు పార్వతి పెట్టే కంపెనీ అంటున్నారు. అందుకే ఇలా జరిగింది. అఖిల,
ఆ కంపెనీ మొదలైందంటే నా భార్య ఓటమి అడుగులు మొదలవుతాయని నేను ఇలా చేశాను. స్వార్థమే గాని ఇందులో మోసం లేదు. నేను వస్తాను అని మాటిచ్చాక వెళ్ళకపోతే మాట తప్పిందాన్నవుతాను. మనం కంపెనీ టేక్ ఓవర్ చేసుకోవడం ముఖ్యమా, లేకపోతే వెళ్ళి మన కంపెనీ కాని కంపెనీ ఓపెనింగ్ కి రిబ్బన్ కటింగ్ చేయడం ముఖ్యమా? చెప్పు అఖిల, చెప్పు. మిమ్మల్ని 25 లక్షలు డ్రా చేసుకుని రమ్మన్నాను. ఎందుకో తెలుసా? ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్లు పెట్టే కంపెనీకి ఇవ్వడం కోసమే. వాట్? ఏంటకిలా నువ్వు అనేది? పార్వతిని నువ్వు ఒప్పుకోవు, కానీ నువ్వే తన్ని గెలిపిస్తున్నావు, హెల్ప్ చేస్తానంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు అఖిల. కొత్తగా పెట్టే ఏ కంపెనీకైనా మన ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వెల్ఫేర్ సంస్థ నుంచి 25 లక్షలు సబ్సిడీ ఇస్తాం కదండి. అదే ఆనవాయితీ ఈ కంపెనీకి కూడా వర్తిస్తుంది. రేపు మనం ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం. ఆ తర్వాత పోటీ పడ్డాం మామూలే. అంటే పడిపోయే వాళ్ళని నిలబెట్టి పోరాడమంటున్నావా? అది యుద్ధనీతి. ధర్మంగానే పోరాడాలి. అఖిల, రేపు పార్వతి వల్లే నువ్వు కుంగిపోవాల్సి వస్తే తట్టుకోగలవా? అదే నా బాధ. శ్రీమతి గారు, అప్పుడే పూజ కూడా పూర్తి చేశారా? కొంచెం దగ్గర రండి. హారతి తీసుకోండి. ఇవాళ ఎటువంటి ఆటంకం ఎదురు రారాదని ఈ దేవుళ్ళకి మొక్కినాను. నా దేవుడు కూడా ఆశీర్వదిస్తే ఇక తిరిగే ఉండదు. పార్వతి, ఆ దేవుడికి ఈ చేతులతో దండం పెట్టి నా కాళ్ళకు మొక్కడం ఎంతవరకు కరెక్ట్? జన్మనిచ్చిన ఆ దేవుడైనా తండ్రైనా ఆడపిల్ల ఒక ఇంటికొచ్చినాక
భర్తే తొలిదైవం అవుతాడు. పాదసేవ చేసుకునే నాను మీ కాళ్ళకి మొక్కితే తప్పేమీ కాదు, తక్కువేమీ అవ్వదు. గోరింటాకు ఎర్రగా పండింది. మన జీవితం కూడా పండబోతుందని అర్థం పార్వతి. ఈ చేతులతో ఎంతో మందికి ఉపాధి కల్పించే స్థాయికి నువ్వు ఎదగాలి పార్వతి. అమ్మ మనసుని గెలవాలి. శ్రీవారు అరచేతికి ముద్దెట్టారు కాబట్టి మీ నోటి మాట నిజమవుతాది. అరే నా కన్ను ఎలా కొట్టుకుంటుందో చూడు. దాని కన్ను కొట్టుకోవడం అనరు శ్రీవారు. 3 ముళ్ళు వేశాక కన్ను గీటే అలవాటు మానుకోవాలి కిట్టయ్యా. నిన్న రాములు వారన్నావు. ఆ అవతారం చాలించి ఇప్పుడు ఈ అవతారానికి వచ్చాడు స్వామి. సరే సరే, నువ్వు త్వరగా జడ వేసుకుంటే మనం త్వరగా బండి మీద వెళ్ళొచ్చు. అతి త్వరలోనే ముగ్గురం తిరగొచ్చు. దేవా సార్, రాజశేఖర్ అర్జెంట్ గా బండి కొనాలి. రెడీ సార్. 2 వీలర్ కొనాలి. అవును సార్, 2 వీలరే వచ్చేస్తుందంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏంటి? అదే సార్, బైక్ కొనాలన్నారు కదా. హా, రైల్వే చూశాను, చాలా బాగుంది. డబ్బులు అరేంజ్ అయ్యాకే కొందాం శేఖర్, దానికోసం అప్పు చేయొద్దు. ఎస్ సార్, పార్వతి కూడా అదే చెప్పింది. పార్వతి ఏం చెప్పింది? అబ్బా ఏదో చెప్పుంటానులే పెద్దబాబు గారు. మీరు బేగా రెడీ అవ్వండి. కంపెనీకి పోవాలి కదా. అవునవును, టైం అవుతుంది. ఆ ఒకసారి అమ్మని కలిసేసి రమ్మని చెప్తే బాగుంటుంది. అట్టగే అట్టగే. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను సార్. ముహూర్తానికి అందరూ ఉంటారు. మేడం వాళ్ళు వస్తే సరిపోతుంది. ఓకే పార్వతి, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అట్టగే. నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. షో శిఖరనా బండి చూసినారా? కంపెనీ దగ్గరికే తీసుకొస్తా అన్నారమ్మా. సార్కి సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వాలన్నావు కదా. అవునన్నా. పెద్దబాబు గారు ఇయ్యాల అమ్మగారు కంపెనీకి వస్తున్నారన్న సంతోషంలో ఉన్నారు. బండి కూడా ఇస్తే ఇంకా ఇంకా చాలా సంబరపడిపోతారు. నాకు అదే కావాలి. తన సంతోషమే నా సంతోషం. నీలమ్మా, లేచే ఓపిక లేదే. కొంచెం కాఫీ తీసుకురావే. ఈ బొబ్బలతో రాత్రంతా సరిగా నిద్ర కూడా లేదే. నీలమ్మా. నీలు, నీలు, వేర్ ఆర్ యు నీలు? ఎక్కడుంది? చచ్చిపోయిందా ఏంటి? బాడీ తీసుకెళ్లిపోయారా ఏంటి? ఓ నీలమ్మా, ఓసే నీలు, నీలు, ఇదెక్కడ చచ్చింది? సూసైడ్ నోట్. నన్ను క్షమించండి. మీతో రోజు దెబ్బలు తినలేక, తిన్నా అరిగించుకునే శక్తి లేక చచ్చిపోతున్నాను. ఇక తప్పులు చేసి తాళలేను. చీపురాంటిని జాగ్రత్తగా చూసుకోండి. సెలవు. ఇట్లు నీలాంబరి. చచ్చే ముందు కూడా నా గురించి ఆలోచించావా నీలమ్మా? అక్క, అక్క. ఏంటి పిన్ని, ఎందుకలా అరుస్తున్నావు? అరవకుండా ఎలా ఉంటుంది చిరుబాబు? నీలాంబరి చచ్చిపోయింది. ఎప్పుడు? ఎక్కడ? ఎప్పుడు చచ్చిందో తెలీదు. బాడీ ఎక్కడుందో కూడా తెలీదు. సూసైడ్ నోట్ రాసిపోయిందయ్యా.
మామ్ కంపెనీ ఓపెనింగ్కి వెళ్ళకూడదని డ్రామాలు ఆడుతున్నారా? సైలెంట్ గా గదిలోనే పడి ఉండండి. అఖిలకి ఈ విషయం చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? నిజంగా నీలాంబరి పోయిందంటే మంచి పని చేసిందనుకుంటాం. నువ్వు మాత్రం బుద్ధిగా ఉండంటీ. నీలమ్మ ఇంటి పెద్ద కొడలు పోయిందని చెప్పకుండా ఉంటావా? నోట్లో గుడ్డ కుక్క మూల కూర్చోబెట్టమంటావు పిన్ని? ఆల్రెడీ చేతులకి కాళ్ళకి గుడ్లు కట్టే ఉన్నాయి కదా. ఆంటీ అలాగే అంటుందిలే మహి. మన కార్యక్రమం మనం చేద్దాం. ఆ? ఏం చేస్తున్నావయ్యా చిన్నబాబు? అమ్మో అక్క అక్క నన్ను ఒక్కదాన్నే చేసి ఏడిపిస్తున్నారక్క. వదులు అక్క అక్క మహి ఖర్చుతో కట్టు. ఏయ్, అక్క నోరు మూయ్. షూ. నోరు మూయ్. నోరు మూసుకోండి ఆంటీ. అక్క అక్క ఉష్. సైలెంట్ గా ఆగు. షూ. ఇక్కడే ఉండాలి పిన్ని. అరిపు వచ్చిందంటే అయిపోతావు. గరుడు పురాణం గిఫ్ట్ గా ఇస్తా. వస్తా అగరు కాదా? ఉష్. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఆంటీ. చిన్నబాబు. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. హాయ్ అమ్మా. అంకుల్ కాఫీ తీసుకురానా? నీకెందుకమ్మా శ్రమ? పని వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరినీ పంపించేశాం కదా అంకుల్. డాడ్ చెప్పేది భాబీ పిన్ని గురించి. ఏ పనేమి చేయనన్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? చేతులు కాళ్ళు కాలి దీనంగా ఉన్నారు మామ్. ఈ రోజు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకునేలా లేరు. అందుకే ఆంటీ మీకేం కావాలో చెప్పండి, నేనే తీసుకొస్తాను. కాఫీ తీసుకురామ్మా. ఓకే ఆంటీ, 5 minutes లో తీసుకొస్తాను. అక్కకి ఈ విషయం చెప్పాలి. నీలాంబరి చచ్చిందని చెప్పాలి. ఈ పొట్టి ప్రిన్స్ నోట్లో గుడ్డ కుక్కాడు, లేదంటే అరిచేసేదాన్ని. తలతో తలుపు కొడితే తల పగిలిపోయేలా ఉంది. భుజంతో నెడదామంటే నా భుజబలం తగ్గిపోతుందేమోనని భయం. మరెలా అక్కని కలవడం? ఆంటీ వాళ్ళని హాస్పిటల్కి పంపించుంటే బాగుండదేమో అఖిల. మనం కూడా దయ చూపించకపోతే ఇక వాళ్ళ మీద దయ ఎవరు చూపిస్తారు? ఎన్నిసార్లు జాలిపడలే చెప్పండి. వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులకి ఎన్నిసార్లు ఉరి తీయాలి? ఏంటి అరుపులు? ఇంకేముంది, భవానీ గదిలోంచే వస్తున్నాయి. వాళ్ళ అన్ని వేషాలు మామ్. కాసేపు అరిచేసి వాళ్లే సైలెంట్ అయిపోతారు. లేదు మహి, ఇంకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐశ్వర్య వెళ్ళి తలుపు తీయమ్మా. అమ్మా, అక్క 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 ఏమైంది భవానీ? ఘోరం జరిగిపోయిందక్క. నీలాంబరి సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు భవానీ?